మంచిర్యాల జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. అతిథి అనే 6 ఏళ్ల పాపను ఓ మహిళ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. కిడ్నాప్ కు పాల్పడిన మహిళను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులను అప్పగించారు. జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ ప్రాంతంలో ఘటన జరిగింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. అదితి అనే 6 ఏళ్ల పాపను ఓ మహిళ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. కిడ్నాప్ కు పాల్పడిన మహిళను పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులను అప్పగించారు. జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ ప్రాంతంలో ఘటన జరిగింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్లో అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ యత్నించిన ఘటన అయితే జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతా ఉన్నది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన చోటు చేసుకున్నది. మహారాష్ట్రకు చెందినటువంటి అశ్విని మహేష్ దంపతులతో పాటు కూతురు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బంధువులు నిర్వహిస్తున్నటువంటి సమ్మక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం అనంతరం కూడా వాళ్ళు అమ్మ గార్డెన్ గద్దెరగడి ప్రాంతంలో అమ్మ గార్డెన్ ఏరియాలో కూడా ఒక అపార్ట్మెంట్ లో కూడా ప్లాట్ కొనడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్లాట్ ను చూసేటువంటి క్రమంలో కూడా పాప అదితి అయితే కింద ప్లాట్ కింద ఆడుకుంటున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ కూడా పాపకు మాయమాటలు చెప్పి కూడా మనం తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత పాప ఏడవడంతో కూడా స్థానికులు అనుమానం వచ్చి కూడా సుమిత్ర అనేటువంటి ఎవరైతే కిడ్నాప్ కు పాల్పడేటువంటి మహిళను కూడా నిలదీసి పట్టుకోవడం జరిగింది. ఆమె సమాధానాలతో పొందలేకపోవడంతో కూడా పాప ఏడవడంతో కూడా వాళ్ళందరూ కూడా ఆమెను కట్టేసి కూడా కొంత అక్కడ ఉన్నటువంటి మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఏదైతే ఆ మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించి ఆమెపై కేసు నమోదు చేస్తే ఇక తల్లిదండ్రులకు సంబంధించి కూడా పాపను ఎవరైతే అతిథి ఉన్నదో ఆ పాపను కూడా ఆ తల్లిదండ్రులకు కూడా పోలీసుల సమక్షంలో అప్పచెప్పడం కూడా జరిగింది. మొత్తం కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఘటన అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.